పండగల్ని హిందూ సాంప్రదాయాల ప్రకారం మేము డీజే పెట్టుకొని మేము డ్యాన్స్ చేస్తున్నాము. డీజేల వల్ల వచ్చే నష్టం ఏమో కానీ బెల్ట్ షాపుల వల్ల మాత్రం ఖచ్చితంగా నష్టపోతున్నారు. బెల్ట్ షాపులలో తాగే మద్యం వల్ల ఖచ్చితంగా ప్రజలు అనారోగ్యం గురై చాలామంది మరణిస్తున్నారు. మరియు గ్రామంలో అసాంఘిక కార్యకలాపాలు ఏదైనా లేదా కొంత చెడు వ్యసనాలకు అలవాటు పడే ప్రమాదం ఉంది. కాబట్టి బెల్ట్ షాప్ కూడా మూసివేయాలని చెప్పేసి అయితే యువకులు కండిషన్ పెట్టడం జరిగింది. మొత్తంగా ఏది ఏమైనప్పటికీ అటు గ్రామంలో యువకులు మరియు గ్రామ అభివృద్ధి కమిటీ పేరుతో ఏలుతున్నటువంటి పెద్దల పట్ల పెద్ద యుద్ధమే జరుగుతుందని చెప్పుకోవచ్చు. ఈ సంఘటనపై పోలీస్ శాఖ వారు ఏ రకంగా స్పందించి ఈ సమస్యను సద్వినియోగాలు చూస్తారో వేచి చూడాల. ఏది ఏమైనప్పటికీ ఒకరోజు డీజే పెట్టుకుంటే తప్పేంటి అని చెప్పేసి యువకులు వాదిస్తుంటే యువకులు వాదిస్తుండగా వారి వాదనలో డీజేల వల్ల గ్రామంలో గొడవలు అవుతాయని చెప్పేసి పోలీస్ శాఖ ఒకవైపు హెచ్చరించింది. కానీ చాలా చోట్ల డీజేలు పెట్టుకునే సందర్భాలు అయితే కనబడ్డాయి. బట్ అవాంఛనీయ సంఘటన జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యతతో మెదలాలని చెప్పేసి పోలీస్ శాఖ సూచనలు జారీ చేయగా తప్పకుండా అదే రోజు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా డీజేలు పెట్టుకొని హ్యాపీగా నిమజ్జనమైతే చేసుకున్నటువంటి యువతపై ఆ గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు జరిమానా తీయడం అనేది ఆ యువకులకు నచ్చలేదు. ఒకరోజు పెట్టుకుంటే వచ్చే ఇబ్బందితో ఇంత ఉంటే మరి ప్రతిరోజు 4 బెల్ట్ షాపులు నడుస్తున్నాయి. మరి దీనివల్ల ఎంత ప్రజలు ఇబ్బంది అవుతున్నాయని చెప్పేసి చెప్పుకుంటూ గ్రామంలో ఉన్నటువంటి బెల్ట్ షాపుల్ని మూసేసేందుకు యువత నడుం బిగించింది. మొత్తంగా ఏది ఏమైనప్పటికీ ఈ సంఘటన గ్రామంలో చర్చనీయాంశమని చెప్పుకోవచ్చు. అనాధికారిక బెల్ట్ షాపులకు అధికారికంగా వీడీసీలు ఉత్తర్వులు జారీ చేస్తూ బెల్ట్ షాపుల్ని ప్రోత్సహిస్తున్నారని చెప్పేసి వారికి వ్యతిరేకంగా గ్రామంలోని చాలా చోట్ల ప్రధాన కూడలలో పోస్టర్లు అయితే అతికించడం జరిగింది. మొత్తంగా ఏది ఏమైనప్పటికీ ఇటు యువకులకి మరియు గ్రామ కమిటీ పెద్దలకి మధ్య ఒక పెద్ద వారే జరిగిందని చెప్పుకోవచ్చు. ఒకరోజు నిమజ్జనం కోసం మేము డీజే పెట్టుకొని డాన్స్ చేస్తే ఆ డీజేల సౌండ్తో మీకు ఇబ్బంది పడతా ఉంటే మరి ఇక్కడ ప్రతిరోజు బెల్ట్ షాప్లో మద్యం అమ్ముతూ ఎంతమంది ప్రజల అనారోగ్యాలకు కారకులవుతారని చెప్పేసి అయితే వారు వీడీసీ పెద్దలపై ఒక రకమైనటువంటి అసంతృప్తిని వ్యక్తం చేసినటువంటి సంఘటన చూసుకోవచ్చు. మొత్తంగా ఈ విషయంలో ఏం జరుగుతుందని చెప్పేసి గ్రామంలో మాత్రం చర్చనీయాంశంగా మారింది. ఏది ఏమైనప్పటికీ ఇలా యువత అన్ని గ్రామాల్లో ఏకమై బెల్ట్ షాపులు నిషేధిస్తే చాలా వరకు కొన్ని గొడవలు కావచ్చు, కొంతటువంటి అసాంఘిక కార్యకలాపాలు కావచ్చు జరగకుండా ఉంటుందని చెప్పేసి అయితే మనం సర్వసభ్యంగా కోరుతుంది.